పూర్వ ఆందోళ్ రాజ్యాన్ని 24 పరగణాలుగా విభజించి పరిపాలించిన రాయబాగిన్ మహారాణి శంకరమ్మ 1702వ సంవత్సరంలో సంగారెడ్డి పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌడిచెర్ల గ్రామం జన్మించింది. ఆమె తల్లి పేరు రాజమ్మ, తండ్రి పేరు సంగారెడ్డి, భర్త పేరు వెంకట నరసింహారెడ్డి. తన భర్త శత్రువుల చేతిలో హత్య చేయబడిన తర్వాత భర్త ఆశయాలను నిలపడానికి అత్తామామల ఆజ్ఞతో ఆందోళ్ రాజ్యాన్ని పరిపాలించింది. శంకరమ్మ తండ్రి పేరున వెలిసిన ప్రస్తుత పట్టణమే సంగారెడ్డి. వారి తల్లి పేరున ఉన్న గ్రామం రాజంపేట. ఆమె పెంపుడు కొడుకైన సదాశివారెడ్డి పేరున ఉన్న నేటి పట్టణం సదాశివపేట. సంగారెడ్డి పట్టణం పూర్వం మెదక్ జిల్లా కేంద్రంగా ఉండేది. ఓఎంఎస్ 239 తేదీ అక్టోబర్ 11, 2016 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఉత్తర్వుల ప్రకారం మెదక్ జిల్లాను 3 జిల్లాలుగా విభజించారు. అవి 1 సంగారెడ్డి జిల్లా, 2 మెదక్ జిల్లా, 3 సిద్దిపేట జిల్లా.